మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన చేసిన కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్, సర్వేస్, రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే, రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది. చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా, ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు, డబ్బులు తెచ్చుకోలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది, మనం తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే 2,79,712 పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు. ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ 99,000 కేసులు, జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి 64,000 కేసులు, రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ 1,14,000, మొత్తం కలిపితే 2,79,000. ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి. అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్ని ఫాలో అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాము, ఇదంతా కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసినందుకు. ఇది నంబర్ 1. ఇది మీరు కొంత వర్క్ చేశారు, మేము కాదనట్లేదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే, రీసర్వే కాదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఇంకొక 3 ఉన్నాయి. ఒకటి ఇదైతే, రెండోది ఈ సర్వే చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఇచ్చే దాంట్లో ఏం చేశారు, మీరు మీ బొమ్మ వేసుకున్నారు మొదట. దీనివల్ల తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులు పాస్ పుస్తకాల మీద ఏ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ బొమ్మ వేసుకున్న పరిస్థితి లేదు. అందువల్ల మీ మీద వ్యతిరేకత వచ్చింది. దానికి 20 కోట్లు ఖర్చు పెట్టారు. మూడో విషయం, మీరు సర్వే చేసినప్పుడు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ బొమ్మతోటి సర్వే రాళ్ళు బాతారు ప్రజల సొమ్ములో. దాని మీద ప్రజల్లో మీ మీద వ్యతిరేకత వచ్చింది. అది కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మూడోది అది. నాలుగోది అతి ముఖ్యమైనది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీరు పట్టుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రాబ్లం ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం తీసుకొచ్చారంటే, లోకల్ సివిల్ కోర్ట్స్లో ఎక్కడన్నా ల్యాండ్ మీద డిస్ప్యూట్ ఉంటే సివిల్ కోర్ట్స్ అన్నిటినీ బైపాస్ చేస్తూ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే న్యాయం జరుగుతుంది, మీకు అక్కడే మీ కోర్టు కేసులన్నీ తేల్చుకోవాలనే విధంగా మీరు తీసుకొచ్చారు. న్యాయం కావాలంటే కేవలం హైకోర్టుకు మాత్రమే అప్లై చేయాలి, కానీ లోకల్ కోర్టుల్లోకి వెళ్ళడానికి వీల్లేదని చేశారు. హైకోర్టులకు వెళ్ళాలంటే ఫీజులు ఎంత ఉంటాయి? అదేవిధంగా మీరు లోకల్ అధికారులకి పవర్స్ ఇస్తే రేపు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ అధికారులని కనుక భయాందోళనకు పెట్టి వాళ్ళని ప్రెషర్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన విధంగా డాక్యుమెంట్స్ చేస్తే ఎన్ఆర్ఐల్ని అందరిని ఇబ్బంది పెడతారని చెప్పి జనంలో భయాందోళన వచ్చినాయి. అది చేశారు మీరు. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకోటి ఏం చేశారు, ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పెట్టుకుంటామని చెప్పారు. మీకు కేవలం జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పారు. ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ మీరు ఎక్కడో పెట్టుకొని ఆ సర్వర్లో వాటిలో అంతా మ్యానిపులేట్ చేస్తే పేదవాడు పోయి ఎక్కడ పోయి మాట్లాడుకోవాలి? ఇప్పుడంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటే వాడికి ఒక బలమైన ఇది ఉంటుంది, అది తీసేశారు.
ఈ విధంగా మీరు అన్నీ చేశారు కాబట్టి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది. అంతేగాని సర్వేకి రీసర్వేకి సంబంధించిన విషయం కాదు ఇది. సర్వే రీసర్వే అనేది గవర్నమెంట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్, అది కూడా మీరు పూర్తిగా చేయలేదు. మేము గ్రామ సభలు పెట్టి 2,79,000 గ్రీవెన్సెస్ క్లియర్ చేస్తే అప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ తెచ్చుకున్నాం. ఇందులో క్రెడిట్ చోరీ అనేది ఏమీ లేదు. మీ అసమర్థత, మీ నార్సిజం, మీ బొమ్మ ఉండాలనేటువంటి ఒక నార్సిస్టిక్ మెంటాలిటీతో మీరు చేస్తే ప్రజలు మీకు విధమైన తీర్పు ఇచ్చారు. ఇది వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాస్ పుస్తకాలు ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్లు చూపించడం కాదు, పాస్ పుస్తకం మొదటి నుంచి చూపించండి మీ బొమ్మతోటి. అప్పుడు ప్రజలకు వాస్తవం తెలుస్తాయి. లేదు మీరు మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వస్తే నా పాస్ పుస్తకాల మీద నా బొమ్మ ఉంటుంది, మళ్ళీ సర్వేరాళ్ళు నా బొమ్మతో వేస్తాను, మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను తీసుకొస్తాను, ఏది కోర్టుల్ని తీసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము తీసుకొని ఇవన్నీ చేస్తామని మీరు చెప్పండి ప్రజలకి. మేము వచ్చాక ఏం చేసాం, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తాన్ని తీసేసాం. మీరు మళ్ళీ అవి చేస్తానంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో వాస్తవం తెలుస్తుంది. ఇది దీని మీద వాస్తవాలు, ఇది తెలియాలని చెప్పి నేను మెయిన్ ప్రెస్ మీట్ పెట్టా. రెండోది ఆఖరిగా ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి మీకు మొదటి నుంచి చెప్తా ఉన్నాం, సెంటర్లో రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి అది కూడా తెలియాలి ప్రజలకి. అంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ రైల్వే బ్రిడ్జిని తీయించడానికి మొత్తం 17 మంది సంతకాలు కావాల్సి వచ్చినాయి మాకు. రైల్వేలో 14, R&Bలో 3, అంటే 17 సెక్షన్లో ఫైల్ మూవ్ చేస్తే కానీ దీనికి పర్మిషన్ రాలా మాకు ఈ రోజున. దీనికి పర్సనల్గా మా స్టాఫ్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని 2 నెలల నుంచి వర్క్ చేస్తే ఈరోజు పర్మిషన్లు వచ్చినాయి. ఒక 1 మంత్లో ఈ బ్రిడ్జ్ తీసేస్తారు. ఇది తీసేసిన వెంటనే ఇంకా శరవేగంగా మిగిలిన ప్రాంతం అంతా కూడా కంప్లీట్ అవుతుంది. దయచేసి నేను గుంటూరు ప్రాంత ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు అపోహలు నమ్మొద్దు. ఇవి వాస్తవాలు, ఇవి చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, ఎన్నో మందిని కోఆర్డినేట్ చేసుకొని పూర్తి చేయాల్సినటువంటిది ఇది. ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పినట్టు నేను 2025 జూన్ 27వ తారీఖు దీన్ని పగలగొట్టాం. అంటే 2027 జూలై 27ని పగలగొట్టాం. 2027 జూలై 27 లోపు ఒక 1 మంత్ ముందే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి తీసుకొస్తాం. థ్యాంక్ యూ.